హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి చరణ్ అన్న ఏంటంటే థమ్సప్, పెప్సీ, మాజా సో ఇట్లాగా మరి ఇట్లాంటి బ్రాండ్స్తో కాకుండా డైరెక్ట్గా అంబానీ మావతోనే అయితే డీల్ చేసుకుంటున్నాడు అనమాట. సో అంబానీకి కూడా తెలుసు. సో ప్రజెంట్ అట్మోస్ట్ కొంచెం ఏదైనా ఒక బ్రాండ్ కొత్తగా లాంచ్ చేస్తే దాన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని ఒక లిస్ట్ పెట్టుకుంటే చరణ్ గారినే పిక్ చేసుకున్నారంట. సో ఆయనకు వచ్చిన స్ట్రాటజీ, ఆయనకు వచ్చిన ఆ బిజినెస్ మార్కెటింగ్ ఇంకెవరికి రాదు గాయస్. సో ఖచ్చితంగా క్యాంపా అని చెప్పి ఈ బ్రాండ్కి చరణ్ గారు అయితే ఒక రీసెంట్గా ఒక యాడ్ అయితే చేశారు. అదుర్స్ అనమాట నిజంగా. అంటే చాలా బాగా చేశారు. బట్ టీవీలో ఫుల్గా ప్లే చేయట్లేదు. బట్ ఆఫ్లైన్లో నేను చూశాను. కంప్లీట్గా ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు కానీ, అల్లు అర్జున్ గారు సో ఇట్లాంటి యాడ్లు ఎక్కడైతే వస్తున్నాయో సో సేమ్ ఒక రిస్క్ తీసుకొని ఆ బ్రాండ్ని ప్రమోట్ చేసే విధంగా చరణ్ గారు అయితే ఆ యాడ్ మొత్తం చేశారు. ఆల్మోస్ట్ 1.5 minute అయితే ఉంది అది. బట్ డ్యూరింగ్ ఐపీఎల్ టైమ్స్లో అయితే మనం చూస్తున్నాం అది. బట్ ఈ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి చరణ్ గారు ఎంత తీసుకున్నారు ఏంటి అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కొంతమందికి. అయితే వీడియోలో చెప్తాను గైస్. అంటే ముఖ్యంగా ఇలాంటి థమ్స్అప్ కానీ, మాజా కానీ, లేకపోతే ఇలాంటి డ్రింకింగ్ సో ఏదైనా సరే ఫుడ్ బ్యావరేజ్ ఏదైనా సరే వాటికి సంబంధించి ప్రమోట్ చేసేటప్పుడు సో ఇప్పుడు విమల్ కానీ, పాన్ మసాలా అలాంటి వాటికి ఏంటంటే చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మేబీ 100 కోట్లు సో అక్కడ వరకు ఉంటుంది ఆ లెక్క. బట్ ఇది వచ్చేసరికి ఒక హెల్తీ డ్రింక్ కాబట్టి చరణ్ గారు ఏంటంటే ఎక్కువగా ఛార్జ్ చేయలేదు. అది కూడా అంబానీ గారితో ఉండే బాండింగ్ అలాగే క్లోజ్ కాబట్టి మ్యాక్సిమం 5 నుంచి 7 కోట్ల వరకు అంతే అది ఛార్జ్ చేశారనమాట. సింగిల్ డే షూటింగ్ అంతా కూడా అయిపోద్ది కాబట్టి అగైన్ యాడ్ ఏంటంటే ఇంకా రిపీటెడ్గా ఎక్కడ పడితే అక్కడ ప్లే చేసుకుంటూ ఉంటారు. సో ఇదేంటంటే ఇయర్లీ వైజ్ ఉంటుంది అనమాట. క్యాంపా అనే బ్రాండ్కి ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు కావాలన్నా చరణ్ గారు ఏంటంటే అప్పుడప్పుడు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అట్లాగే మారుతూ ఉంటుంది. ఇప్పుడు థమ్స్అప్కి మనం చూసాం, విజయ్ దేవరకొండ చేస్తూ ఉంటాడు, అల్లు అర్జున్ కూడా చేస్తూ ఉంటాడు, అలాగే మనకి మహేష్ బాబు గారు చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లాగా ఒక బ్రాండ్కి అంతమందైనా ప్రమోట్ చేయొచ్చు. సో వాళ్ళ అవైలబిలిటీని బట్టి, వాళ్ళు తీసుకునే ఆ డేట్స్ని బట్టి అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ చరణ్ గారు అయితే 5 నుంచి 7 కోట్ల వరకు ఛార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది అయితే అగైన్ ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది గైస్. మళ్ళీ ఇందులో మనకి యాక్యురేట్ అంటే మనం చెప్పలేం, అదంతా కూడా ఇన్సైడ్ సోర్సెస్ ఉంటుంది కాబట్టి. బట్ నా వరకు మాత్రం యాడ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఎవరు చేశారో తెలియదు. సో చరణ్ గారు కూడా ఫుల్ అంత బీడ్ అంత యాక్షన్ ఫిల్మ్లో ఏదో ఇంట్రో సీన్ చూస్ చేసినట్టయితే చేశారనమాట. చాలా బాగా అనిపించింది. సో ఒకవేళ మీరు చూసినట్లుంటే మీకు ఎలా అనిపించిందో సరే కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.